సో ముందు వీడియోనైతే చూసారు కదా, పన్నీర్ తయారు చేశాను. సో అదే పన్నీర్తో ఇప్పుడైతే నేను ఒకటి మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను, చూసేయండి. అండ్ పన్నీర్ అయితే చూడండి, నా ఆనందాలకు హద్దులు లేవన్నట్టు అంత మంచిగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. అండ్ అన్ని మసాలాలు అయితే పన్నీర్కి మంచిగా పట్టించి కొద్దిసేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ తర్వాతనైతే ఇక్కడికి వచ్చేసేయండి. పన్నీర్ తీసుకున్న తర్వాత మన స్టిక్స్ ఉంటాయి కదా, పన్నీర్ స్టిక్స్, వాటికైతే అలా అన్నీ పెట్టేసుకొని క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు అన్నీ పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక పెనం పైన ఆయిల్ పోసుకుంటున్నాను. అండ్ ఆయిల్ పోసుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాతనైతే అవైతే మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఆయిల్ కాదు, జస్ట్ ఫ్రై అట్లా. సో చూసేయండి, పెనం దింపే స్టైల్ చూడండి. ఇక్కడనైతే అన్నీ పెట్టేసుకున్నాను ఒకటేసారి అన్ని స్టిక్స్. అండ్ స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడనైతే రెడీ అయిపోయినాయి చూడండి. టేస్ట్ మా డాడీ అయితే ఫస్ట్ మా డాడీకి ఇచ్చిన వేడివేడిగా ఉన్నప్పుడు. అండ్ అందరు బాగున్నాయి అన్నారు, నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ మా కూతురికి అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి తెలుసా. అసలు మంచిగా తిన్నది. అంటే కొత్త ఐటెం కదా, అట్లా పిల్లకి పెట్టిస్తే మంచిగా పట్టుకొని తింటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళ తిండిని చూడండి. అంతే, బాయ్ బాయ్.